ఏవి ఉన్నాయి అది ప్రొవిజన్ ఉందా? అక్కడ పెట్టినట్టు రామాలయం దగ్గర పెట్టినట్టు పర్మనెంట్ ఫిక్సింగ్ ఉండి ఎట్టి పరిస్థితుల్లో గోదావరి వస్తుంటే ఇక్కడ కూడా వర్షాలు ఉంటాయి కదా. వర్షాలు ఉన్నప్పుడు టౌన్ సుభాష్ నగర్లోకి వచ్చిన వాటర్ని ఏం చేస్తారు? ఏమైంది? పని ఎందుకు ఆగిపోయింది? ఆగిపోతే కలెక్టర్ గారు ఏం చెప్పినావు? కాదు, ఎన్నేళ్ళు మినిమం కలెక్టర్ గారు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు ఎన్ని రోజులు ఏం పని చేయించినావు చెప్పు. ఇప్పుడు ఇక్కడ ఏం చేపిస్తున్నావు? అప్పుడు ట్రాఫిక్ చేంజ్ అది అవ్వకుండానే ఇక్కడ వచ్చింది. 42 ఎవరు పెట్టారు? వెళ్ళి బాగా అన్ని పెంచారు లైవ్ వచ్చినప్పుడు. ఏమ్మా ఎవరు అన్నచ్చి మీరేంటి ఇక్కడ? ఈ ఏమైంది? ఎస్సీ ఏమైంది? మీరు కూడా సిఈల్ని ఎస్సీలు పిలుచుకునే పని లేదా? ఏజెన్సీ ఏది? నేను ఎవరితోటి మాట్లాడాలి? రమేష్ గారు కాదా? ఏం చెప్పగలుగుతావు? ఓన్లీ ప్యాచ్ వితౌట్ ప్యాచెస్ వర్క్ ప్యాచ్ వర్క్ ఎందుకు పొందా? అసలు ఏం చేశారా? ఎక్కువ మాట్లాడు. అసలు ఏమన్నా చేసినావా నువ్వు? సంవత్సరం చేయలేదంటే కానీ 2 నెలల్లో చేస్తావు. రేపు అతను మరి వాళ్ళు డిజైన్ చేసినప్పుడు ఇంకా మళ్ళీ మీతో అవసరం ఏంటి? కాదు, నాకు తెలీదు. ఆ స్ట్రక్చర్ యొక్క కథా కార్ఖానా నేషనల్ హైవే వాళ్ళు చూసుకుంటారు. దాని బరువు జాలలేదు, దాని పొడుగు జాలలేదు, దాని లావు జాలలేదు అని మీరేవాళ్ళు చెప్పడానికి. వాట్ వే యూఆర్ కన్సర్న్? అయినా సరే 1 ఇయర్ పట్టుద్దండి. లాస్ట్ వర్షాకాలంలో చెప్పాము, మళ్ళీ వర్షాకాలం వచ్చింది, మళ్ళీ గోదావరి వస్తే మళ్ళీ భద్రాచలం మునగాల. నేను మినిస్టర్కి సెక్రటరీకి ఇప్పుడు చెప్తా, యూ కమ్ టు ఇమీడియట్లీ ఆఫ్టర్ శ్రీరామనవమి వచ్చి మీరు దాన్ని ఫైనల్ చేసి చెప్పండి. ఒకసారి 2 సార్లు చెప్తారండి ఇంపార్టెంట్ వర్క్. సిఈ లెవెల్లో ఉండి కూడా ఇన్నిసార్లు మీరు పర్సూ చేయకుండా, ఏం మాట్లాడకుండా ఎన్హెచ్ మీద పెట్టి, మీ మీద పెట్టి, వాళ్ళ మీద పెట్టి, వాట్ ఈజ్ దిస్? మరి లేని దానికి నువ్వెందుకు రా? నువ్వెందుకు లేని దానికి? ఈఎన్సీకి ఇవ్వండి. ఇరిగేషన్ వాళ్ళకి ఇష్టం లేకపోతే మార్చేసుకోమని ఇది చేయలేకపోతే ఈవెన్ ఏజెన్సీని కూడా ఈ ఫిక్స్ అప్ ది టైం టేబుల్ అప్ టు జూన్ వరకు బండ్ లెవెల్ మొత్తం అయిపోవాలి. ప్రశాంత్జీ, ఐ మీన్ భద్రాచలం నావు కరకట్ట దగ్గర, మన కరకట్టని నేషనల్ హైవే క్రాస్ చేస్తుంది. అది 1 ఇయర్ అయింది. పోయినసారి ఇదే నెలలో సీఎం వచ్చి అనౌన్స్ చేశాడు, మొదలుపెట్టారు. బండు అసంపూర్తిగా ఉంది. నేషనల్ హైవే దగ్గర మనోళ్ళు డిజైన్ ఇవ్వాలంటారు, ఎన్హెచ్ వాళ్ళు ఇచ్చారంటారు. వీళ్ళు 1 ఇయర్ బట్టి నేను వీళ్ళతోటి మాట్లాడుతూ ఉంటే ఇస్తామంటారు, బోరు అంటారు, అదంటారు, ఇదంటారు. దట్ ఈస్ నాట్ ఫైనలైజ్డ్ అప్ టు నౌ. యా ఆ ఫ్లడ్ బ్యాంక్ దగ్గర నేషనల్ హైవే క్రాస్ చేస్తుంది, జగదల్పూర్ వెళ్ళే రోడ్డు, భద్రాచలం టు
Yeah, they are not finalizing up to now. I told so many times the CECDO. Yes, sir. The CECDO and CEO and ENC, we all are here on this region, so that 11 a.m. Yeah. Minister is conducting a meeting. In which time I will bring to the notice of minister and we'll ask them to give designs. ఇమీడియట్గా అదర్వైజ్ మళ్ళీ జూన్ జూలైలో ఇక్కడ మళ్ళీ ఫ్లడ్ వస్తే మళ్ళీ ఆ నేషనల్ హైవే నుంచి మళ్ళీ భద్రాచలం మునుగుద్ది. Yes, sir. Yes, sir. మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా అది కంప్లీట్ చేయకపోతే దేర్ ఈజ్ నో యూజ్ ఎట్ ఆల్. Yes, sir. We will ensure that design comes within the next maximum 7 to 8 days, sir. So the work gets started. CECD అని 10 సార్లు చెప్పాను. వాళ్ళు ఆఫీసులో కూర్చొని జలసౌదలో కూర్చుంటే ఎట్లా జరుగుతాయి పనులు? Correct, sir. Correct, sir. Yes, sir. Yes, sir. We will send him also, sir. ఆ సీతారామది కూడా సంతకం పెట్టేయండి. అదే సార్. That also we are getting, sir. మినిస్టర్కి చెప్పాను, ఇప్పుడే సార్కి చెప్పాను, రాహుల్ బొజ్జాకి కూడా చెప్పాను. యూ గెట్ దట్ ఫైల్ అండ్ ప్లీజ్ క్లియర్ ఇమీడియట్లీ. Yes, sir. Yes, sir. ఇంతగా సీఏ గారు కూడా మాట్లాడారు. యా, నేను సార్ కూడా అడ్మిట్ చేసి థ్యాంక్ యూ ప్రశాంత్. థ్యాంక్ యూ.